తాబేలు మరి కొంగ స్నేహం. ఒక సరస్సులో తాబేలుండేది. దానికి మంచి స్నేహితుడు ఒక తెల్లని కొంగ. ఇద్దరూ ప్రతిరోజు కలిసి ఆడుతూ, చేపలు పట్టి తింటూ సంతోషంగా గడిపేవారు. ఒక వేసవిలో సరస్సు నీరు ఎండిపోయింది. తాబేలు నీరు లేక ఇబ్బంది పడింది. అప్పుడు కొంగ చెప్పింది, "నేను నిన్ను దగ్గరలో పెద్ద సరస్సుకు తీసుకుని వెళ్తాను" అని. తాబేలు ఆనందంగా అంగీకరించింది. కానీ కొంగ చెప్పింది, "ఒక కర్ర పట్టుకో, నువ్వు నోటితో పట్టుకో, నేను నా నా ముక్కుతో పట్టుకుని కానీ ఒక మాట కూడా మాట్లాడొద్దు" అని చెప్పింది. తాబేలు అలానే చెప్పింది. ఇద్దరూ ఆకాశంలో ఎగురుతున్నారు. కింద ఉన్న పిల్లలు ఆ దృశ్యాన్ని చూసి తాబేలు ఆకాశంలో ఎగురుతుంది అని పెద్దగా నవ్వసాగారు. తాబేలుకి కోపం వచ్చింది. "మీరెందుకు నవ్వుతున్నారు నన్ను చూసి" అని నోరు తెరిచింది. అప్పుడే అది కింద పడిపోయింది. దీనిలో నీతి ఏంటి? అహంకారం మనకి కింద పడేస్తుంది. శాంతంగా ఉండడం నేర్చుకోవాలని.